నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో నార్సింగ్ పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు. రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91 CRPC కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే లావణ్య ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. దీంతో ఆమె పారిపోయినట్లు చెబుతున్నారు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనని కాకుండా ఇంకొక హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నాడంటూ లావణ్య ఫిర్యాదు చేయటం టాలీవుడ్ ఫిలిం సర్కిల్లో దుమారం రేపింది. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్యతో రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చారు. లావణ్యతో గతంలో రిలేషన్లో ఉన్నది వాస్తవమే అయినా కొన్నాళ్ల తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక దూరంగా ఉంటున్నానని అన్నారు. అంతేకాకుండా లావణ్య డ్రగ్స్ వాడేదని, మస్తాన్ సాయి అనే యువకుడితో రిలేషన్లో ఉండేదని అన్నారు. లావణ్యకి కౌంటర్గా రాజ్ తరుణ్ కూడా ఆమెపై అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. లావణ్య గతంలో మస్తాన్ అనేవాడితో రిలేషన్షిప్లో ఉందని, నా మీద ఇప్పుడు కేసు పెట్టినట్లే మస్తాన్ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిందని మీడియాతో తెలిపారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన కాపీలు తన దగ్గర ఉన్నాయని రాజ్ తరుణ్ అంటున్నాడు. అలాగే నాతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడే మస్తాన్తో ఆమె కలిసి తిరిగేదని ఆరోపణలు చేశాడు. డ్రగ్స్ కేసులో ఆమె జైలుకు వెళ్లిన తర్వాత నా రెప్యుటేషన్ దెబ్బతింటుందని లావణ్య నుండి దూరంగా వచ్చేశానని రాజ్ తరుణ్ చెప్పాడు. త్వరలోనే లావణ్యపై అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని, అలాగే మాల్వి మల్హోత్రా కూడా ఫిర్యాదు చేస్తుందని తెలిపాడు. ఆమెపై కంప్లైంట్ చేశాక మొత్తం అన్ని వివరాలు మీడియాకి తెలియజేస్తానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. లావణ్యని నేను అన్ని చోట్ల బ్లాక్ చేశానని, దీంతో ఆమె తమ్ముడితో ఫోన్ చేయించి డబ్బులు డిమాండ్ చేసిందని తెలిపారు.